Hi, hello, welcome to mathsmedium. So, ఈరోజు మన టాపిక్ abacus. Before going to introduction, please subscribe to mathsmedium and like, share to your friends and family. ఈరోజు abacus గురించి తెలుసుకునే ముందు మీరు abacus చూసే ఉంటారు. చాలా మందికి abacus ఎలా ఆపరేట్ చేయాలో కూడా వచ్చు. కానీ ఈ వీడియోలో కూడా చూద్దాం how to operate abacus. సో ఫస్ట్ అబాకస్ ఇంట్రొడక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది అబాకస్ ఒక ఫ్రేమ్ అన్నమాట. సో మీరు అబాకస్ చూసినప్పుడు ఒక ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రేమ్ చూసారా, ఈ టోటల్ బ్లాక్ కలర్ ఉండేది ఫ్రేమ్. నెక్స్ట్ ఇది అప్పర్ బీడ్స్, అంటే బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, అంటే బ్లూవే ఉండాలి అని లేదు, కొన్ని కలర్ఫుల్ అబాకస్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. మనకి అప్పర్ బీడ్స్ ఓన్లీ సింగిల్ అబాకస్, అంటే సింగిల్ బీడ్ మాత్రమే ఉంటుంది అబాకస్ లో, అప్పర్ బీడ్స్ అన్ని. ఇంకా లోయర్ బీడ్స్ చూసారా, 1 2 3 4. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్ వేసాను. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అబాకస్ లో కలర్స్ లేకపోయినా 1 2 3 4 అంటే 4 బీడ్స్ అనమాట. మనకి ఇక్కడ ఎన్ని రాడ్స్ ఉన్నా సరే ఇక్కడ బీడ్స్ అనేవి 4 ఉంటాయి. అండ్ అప్పర్ బీడ్ తో కలిపి 5 బీడ్స్ అనమాట. సో ఇవి అప్పర్ బీడ్స్, ఇది లోయర్ బీడ్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఇది హారిజాంటల్ బార్, అంటే ఇక్కడ అప్పర్ బీడ్స్ కి లోయర్ బీడ్స్ కి డివైడ్ చేస్తూ, అంటే మధ్యలో ఒక హారిజాంటల్ బార్ అనేది ఉంటుంది. సో దీన్ని హారిజాంటల్ బార్ అంటాం. ఈ హారిజాంటల్ బార్ మీద ఇక్కడ మనకి బీడ్స్ ని మూవ్ చేసేదానికి వీలుగా రాడ్స్ ఉంటాయి, వర్టికల్ రాడ్స్. సో వీటిని రాడ్స్ అంటాం. ఇది హారిజాంటల్ బార్, ఇవి వర్టికల్ రాడ్స్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి చూసారా, వాటిని యూనిట్ పాయింట్ అంటాం. సో యూనిట్ పాయింట్ అంటే ఏంటి, మనం ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాం కదా అడిషన్ లో, సబ్ట్రాక్షన్ లో. సో అలాగే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ని మీరు అబాకస్ లో చూస్ చేయడానికి ఇక్కడ యూనిట్ పాయింట్స్ అనేటివి యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు వన్స్ ప్లేస్ తీసుకుంటున్నారు అనుకుందాం. సో ఇది వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి, అంటే ఈ యూనిట్ పాయింట్ బేస్ చేసుకొని మనం ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్నాం అనుకుంటే ఇది వన్స్ ప్లేస్ అవుతుంది, ఇది టెన్స్ ప్లేస్ అవుతుంది, ఇది హండ్రెడ్స్ ప్లేస్ అవుతుంది, థౌజండ్స్ అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్లేస్ వాల్యూస్ ఒక పాయింట్ నుంచి తీసుకున్నామంటే ఇంక్రీజింగ్ త్రూ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది, లైక్ మన మ్యాథమెటిక్ ఆపరేషన్స్ లాగే. సిమిలర్లీ ఇఫ్ ఇన్ కేస్ దీన్ని మనం వన్స్ ప్లేస్ అనుకుంటే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ కదా. సో ఆపోజిట్, అంటే ఇది మనకి డెసిమల్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వన్స్ ప్లేస్ అనుకుందాం, నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్ అనుకుందాం, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ ప్లేస్ కదా. సో ఇక్కడ ఆపోజిట్ ఏమున్నాయి, సో ఇక్కడ మనం పాయింట్ పెడతాం. సో అక్కడ యూనిట్ పాయింట్ అదే మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ పెట్టామంటే డెసిమల్ లో కన్వర్ట్ చేస్తున్నాం అని అర్థం. సో డెసిమల్స్ లో మనకి ఎలాగా 1/10th ప్లేస్, ఇది 1/100th ప్లేస్, సో ఇది 1/1000th ప్లేస్. సో ఇలాగా డెసిమల్స్ లో ఇండికేట్ చేయడానికి అబాకస్ లో యూస్ చేస్తాం యూనిట్ పాయింట్స్ ని. ఓన్లీ మనకి డెసిమల్స్ లోనే ఉంది, చాలా ఉంది అనుకుంటాం, అప్పుడు ఇక్కడ 10th ప్లేస్ పెట్టుకుని ఇక్కడంతా డినోట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. సో ఇది 1 2 3 4 5 6 7. సో 7 రాడ్ అబాకస్ అంటారు దీన్ని. ఇఫ్ ఇన్ కేస్ 7 రాడ్స్ కాకుండా, అంటే ఇవి వర్టికల్ రాడ్స్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఈ 7 రాడ్స్ కాకుండా 13 రాడ్స్ ఉంటాయి, 15 రాడ్స్, 18 రాడ్స్, అలా పెద్ద పెద్ద అబాకసెస్ కూడా ఉంటాయి. నేను జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ అండ్ ఈజీగా అబాకస్ నేర్చుకోవడానికి వీలయ్యేలాగా 7 రాడ్ అబాకస్ ని ఇక్కడ డ్రా చేసి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది చూసారు కదా, దీని ఒరిజినల్ అబాకస్ ఒకసారి చూద్దాం. సో ఇది ఒరిజినల్ అబాకస్. సో ఈ అబాకస్ బేస్ చేసుకునే నేను ఈ డ్రాయింగ్ చేశాను. సో అందుకనే ఈ అబాకస్ చూపిస్తున్నాను. సో ఫ్రేమ్ చూసారా, ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది ఫ్రేమ్. నెక్స్ట్ అప్పర్ బీడ్స్ చూసారా, ఓన్లీ సింగిల్ ఉన్నాయి, సో సింగిల్. అండ్ లోయర్ బీడ్స్ 1 2 3 4 ఉంటాయని అనుకున్నాం కదా. సో అలాగే 1 2 3 4 లోయర్ బీడ్స్ ఉన్నాయి. సిమిలర్లీ హారిజాంటల్ బార్ చూసారా, హారిజాంటల్ బార్ ఉంది. అండ్ యూనిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే చేశాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటారు అని. నెక్స్ట్ ఇవి వర్టికల్ రాడ్స్ అనమాట. చూడండి, వర్టికల్ రాడ్స్ మనం బీడ్స్ ని మూవ్ చేయడానికి అనమాట. సో టువర్డ్స్ అప్, టువర్డ్స్ డౌన్ మూవ్ చేయడానికి బీడ్స్ అనేటివి యూస్ అవుతాయి. సో మీరు ఎలా కావాలి అంటే అలాగా ఆపరేషన్ కి తగ్గట్టు అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మీరు అబాకస్ ని మూవ్ చేసి ఇచ్చిన నంబర్ ని రిప్రజెంట్ చేయొచ్చు.
సో ఇదండి జస్ట్ అబాకస్ ఎలా ఉంటుంది, అబాకస్ లోని పార్ట్స్ అన్నమాట. ఇంకొకసారి రీక్యాప్ చేస్తున్నాను చూడండి. ఇది త్రూ అవుట్ ది ఫ్రేమ్. సో ఈ బ్లాక్ కలర్ దాన్ని ఫ్రేమ్ అంటాం అబాకస్ లో. అండ్ మనకి ఇక్కడ 2 types ఆఫ్ బీడ్స్ ఉంటాయి, అప్పర్ బీడ్స్, లోయర్ బీడ్స్ ఉంటాయి. సో ఇది అప్పర్ బీడ్స్ ఓన్లీ సింగిల్ ఉంటాయి అండ్ లోయర్ బీడ్స్ వచ్చి 4 ఉంటాయి అనమాట. ఓకే, దెన్ హారిజాంటల్ బార్ ఉంటుంది, అది రిప్రజెంట్ చేసేది యూనిట్ పాయింట్స్ అనమాట. యూనిట్ పాయింట్స్ ని రిప్రజెంట్ చేసేదానికి హారిజాంటల్ బార్ ఉంటుంది. ఈ హారిజాంటల్ బార్ దేనికి యూజ్ అవుతుంది, అప్పర్ బీట్స్ ని లోయర్ బీట్స్ ని సపరేట్ చేయడానికి హారిజాంటల్ బార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రాడ్స్ అన్నమాట, వర్టికల్ రాడ్స్. ఇది 7 rod అబాకస్ కాబట్టి 7 rods ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ 7 rod అబాకస్ కాబట్టి 7 rods ఉన్నాయి. ఈ రాడ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే వర్టికల్ డైరెక్షన్ లో అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ లో మనం బీట్స్ ని మూవ్ చేయడానికి ఇక్కడ ఈ రాడ్స్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇది 7 rod అబాకస్ అని చెప్పుకున్నాం కదా. ఇది 17 rod అబాకస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 రాడ్స్ ఉంటాయి. మనకి ఈజీగా అబాకస్ అంటే పెద్ద పెద్ద నంబర్స్ కూడా ఈ అబాకస్ ద్వారా మనం సాల్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా 13 rod అబాకస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం వీడియోస్ లో ఓన్లీ 7 rod యూజ్ చేసి ఫస్ట్ బేసిక్ నేర్పిస్తాను. తర్వాత 17 rod యూజ్ చేసి అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ని ఎలా ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి అనేది ఈ 17 rod ద్వారా మనం నేర్చుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ప్లేస్ వాల్యూస్ పెట్టినా అప్ టు 1000 ఆర్ 1 lakh వరకు ఇక్కడ పెట్టచ్చు. సో అబౌట్ దట్ అంటే ఎట్ ఏ టైం బోత్ డెసిమల్ కానీ అండ్ న్యూమరికల్ అడిషన్, సబ్ట్రాక్షన్స్ అంటే బేసిక్ ఆపరేషన్స్ అనేటివి ఈ 17 rod అబాకస్ లో ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.